పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 75,000 క్యూసెక్ల వరద వస్తోంది. వరద ఉధృతి కారణంగా ప్రాజెక్ట్ సైడ్ వాల్ కొట్టుకుపోయి ఏర్పడ్డ గండిని పూడ్చడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. పంటలు, రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాదకర స్థాయిలో వస్తున్న వరద నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి పొరుతూ ఉంది. 2 రోజుల క్రితం భారీ గండి పడడంతో పూడ్చే పనులు చేపడతా ఉన్నారు. అయితే అటు ఇంజనీరింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఎవరిని కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్ళడం కోసం అనుమతించట్లేదు. మనం చూస్తున్నాం ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు పూర్తిగా 103 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున వరద ప్రవాహం దీనికి రాలేదు. ఇక్కడ నుండి నిజాం సాగర్ వరకు ఉన్న రైతులకు సుమారు 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది పూర్తిగా పొంగిపోలుతూ ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు అటువైపున గండిపడ్డ నేపథ్యంలో నీరంతా కూడా పెద్ద ఎత్తున కిందికి పోతూ ఉంది. అధికారులు కూడా గండి పూడ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు భారీ వరద పైద నుంచి వస్తున్న 75,000 ఏదైతే క్యూసెక్ల వాటరు పైనుండి రావడంతో భయంకరమైన పరిస్థితిలో పొంగిపోరుతూ ఉంది. 2 రోజుల క్రితము 1,30,000 క్యూసెక్లు వచ్చిన వరద కాస్త తగ్గుతున్నప్పటికీ కూడా వరద అప్పుడప్పుడు పెరుగుతూ ఉన్న పరిస్థితితో పూర్తిగా కిందున్న 12 గ్రామాలను కూడా ఖాళీ చేయించడం జరిగింది. సైడ్ వాలు కొట్టుకుపోయి భారీ ఎత్తున గండి పడ్డ నేపథ్యంలో 3 రోజులుగా కూడా గండి పూడ్చే పనులు చేపడుతున్నాడు. కామారెడ్డి కలెక్టర్ స్వయాన దగ్గర నుండి పర్యవేక్షించడంతో పాటు ఇరిగేషన్ అధికారులు పూర్తిగా గండిని పూడ్చే పనులు. పోచారం ప్రాజెక్టు కింద ఉన్న ఏదైతే హైదరాబాద్ టు బోధన్ వెళ్ళే రహదారి పూర్తిగా ఎక్కడైతే కొట్టుకుపోయిందో అది మరమ్మతులు జరపాలంటే ఖచ్చితంగా వరద పూర్తిగా తగ్గిపోవాలి. ప్రస్తుతం హైదరాబాద్ నుండి బోధన్ నాందేడ్ వెళ్ళే రహదారి అయితే పూర్తిగా క్లోజ్ అని చెప్పొచ్చు. భారీగా వస్తున్న వరదకు పెద్ద ఎత్తున పంట పొలాలు నష్టపోవడం జరిగింది, చాలా ఇండ్లు కూలిపోవడం జరిగింది. పక్క గ్రామానికి వెళ్ళడం కోసం ప్రయత్నించిన 14 మంది యువకులు ప్రాజెక్టులో చిక్కుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిద్ధపడి కాపాడి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా చూడొచ్చు మనం, ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు భయంకరంగా పొంగి పొరులుతున్న పరిస్థితి కనపడ్డది. కాబట్టి వరద తగ్గితే తప్ప అటు వ్యవసాయ పొలాలకు కానీ అట్లాగే రోడ్ల మరమ్మతులకు కానీ ప్రాజెక్టు గండిని పూడ్చడం కోసం కానీ ప్రయత్నాలు జరిగే అవకాశం మాత్రం కనబడతలేదు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, పోచారం ప్రాజెక్ట్ నుండి.